నాకు ఒకటి జ్ఞాపకం వస్తుంది. ఇక్కడికి వస్తే సుమతి శతకం చిన్నప్పుడు చదివా, ఈ మధ్య చదవలా, ఇప్పుడు చదువుకుంటున్నాం. మళ్ళా కనకపు సింహాసనమున సునకమును కూర్చుండబెట్టి శుభలగ్నమున దొనరగ బట్టము కట్టిన వెనుకటి గుణమేల మాను వినరా సుమతి. దీని అర్థమైందా మీకు? మంచి ముహూర్తం చూసి ఒక కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చుని రాజుగా పట్టాభిషేకం చేస్తే దాని బుద్ధి మారుతుందా తమ్ముళ్ళు? ఏం చేస్తుంది ఆ కుక్క? సింహాసనాన్ని పాడు చేస్తుంది. అవునా కాదా? అందుకే మళ్ళా మీరు అన్ని దిక్కులు చెప్పాలి. కనకపు సింహాసనమున సునకమును కూర్చుండబెట్టి శుభ లగ్నమున దొనరగా బట్టము కట్టిన వెనుకటి గుణమేల మాను వినరా సుమతి. ఆ రోజు మీకు అందరికీ తెలుసు, ఈయన ఒక ఫ్యాక్షన్ లీడర్ అని, నేరస్తుడని తెలుసు, మానసిక రోగి అని తెలుసా లేదా మీకు? కానీ ఒక్కసారి అన్నాడు, ముచ్చటపడిపోయారు. తల మీద చేయి పెట్టాడు, ఒక్క ఛాన్స్ అన్నాడు, తల మీద చేయి పెట్టాడు, బుగ్గల్ని విరాడు, మీరంతా కూడా ఐస్ అయిపోయారు. ఈరోజు మనం అంతా కూడా ఆహుతి అయిపోయాం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా.